నమ్మశక్యంకాని నిజాలు గతంలో కూడా ఎన్నో ఉన్నాయి. జీఎంసీ బాలయోగి మరణం నుంచి వైఎస్ఆర్ మరణం వరకు చాలా విషయాలు ఇప్పటికీ సందేహాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు చరణ్ సినిమా విషయంలో బోయపాటి శల్యసారథ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్ కి ముందు నుంచే ఈ తరహా అనుమానాలు మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ నుంచే వచ్చాయి. ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. సినిమా పోవడం ఎలా ఉన్నా కెరియర్ లోనే ఫస్ట్ టైం మా సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. మామూలుగా అయితే మా సినిమాలకు చరణ్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. రంగస్థలం లాంటి సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. అయితే బోయపాటి మాత్రం చరణ్ పర్ఫార్మెన్స్ ని నెగ్లెక్ట్ చేశాడని మెగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. బాలయ్యతో బోయపాటి అనుబంధం, పుష్కరాల సమయంలో చంద్రబాబుపై డాక్యుమెంటరీ తీసే ప్రయత్నం చేయటం, 30 మంది భక్తులు మరణించడం లాంటి విషయాలు బోయపాటికి ఆయా వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిచయాలతోనే బోయపాటికి చరణ్ సినిమా అయిన వెంటనే భారీ ఆఫర్ తో సినిమా ఇచ్చేలా చేసి చరణ్ సినిమాతో పాటు చరణ్ పర్ఫార్మెన్స్ కూడా బ్యాడ్ గా ఉండేలా ఏమైనా కుట్ర జరిగిందా అన్న అనుమానాలు ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్ ఆఫీసులో వినిపిస్తున్నాయి. ఏదేమైనా చరణ్ సినిమా పోయినప్పటికీ మరోవైపు ఎన్టీఆర్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ ప్రయత్నాలేవీ కూడా ఫలించే పరిస్థితి లేదన్న వ్యాఖ్యానాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.